నేను ఇల్లు కడతామని చూస్తే నాకు ఎట్లా కట్టాలో చేత కలదు. 40-50 లక్షలు పెట్టి ఆ ఇల్లు కట్టి ఏం చేయాలి దాన్ని? నాగార్జున గారు చూసి ఎంత మంచి సైటు, అక్కడి నుంచి గోల్కొండ కనిపిస్తుంది, లోపల ఎవరో వచ్చి ఆక్రమించుకుంటారని వచ్చింది. ఇవన్నీ చూస్తుంటే నాకు చిరాకేసింది. ఇప్పుడు ఆ స్థలం ఏం చేశారు? అమ్మేశారు అప్పుడే. 46-47 లక్షలు. 1200 గజాలు. ఇప్పుడు ఎంత తెలుసు అక్కడ? తెలుసు, 20 కోట్లు. నా దగ్గర 10 లక్షల రూపాయలే ఉన్నాయి, సో నేను కొనలేను. నా దగ్గర 20 లక్షల రూపాయలే ఉన్నాయి కాబట్టి నేను కొనలేనని చెప్పేసి ఆగిపోతారు. కానీ మీ దగ్గర ఎంత ఉన్నా సరే దానికి ఒక అప్పో సప్పో చేసి, లేదా ఒక బంగారం అయినా సరే కుదబెట్టుకున్నా సరే, లేదా బ్యాంక్ లోన్ తీసుకున్నా సరే, ఒక ప్లాట్ మీరు కనుక కొనుక్కుంటే ఆ ప్లాటే రేపటి నాడు మీ భవిష్యత్తు తరాలకి ఒక లెగసీగా క్రియేట్ అవుతుంది. ల్యాండ్ ఏమంటారంటే ఎల్ స్టాండ్ ఫర్ ల్యాండ్, ఏ స్టాండ్ ఫర్ అప్రిషియేషన్, డి స్టాండ్ ఫర్ నో డిప్రిషియేషన్. హైదరాబాదే కాదండి, విశాఖపట్నం కూడా చాలా ఫాస్ట్ గా డెవలప్మెంట్ అవుతుంది. ఏమండి, 2 పోర్టులు ఉన్న సిటీ విశాఖపట్నం అండి. మధురవాడ ప్రాంతం అంతా కూడా ఐటీ రంగంగా, ఇకపోతే అచ్యుతాపురం అండి ఇండస్ట్రియల్ ఎకనామికల్ జోన్ గా ఫుల్ గా డెవలప్మెంట్ అయితే అయిపోతుందండి. ఎందుకంటే అచ్యుతాపురం సెంటర్ లో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వచ్చింది, రానున్న 10 ఏళ్లలో ఫుల్ గా డెవలప్మెంట్ అయితే అవుతుందండి. కాబట్టి వీలైతే సైట్ చూడడానికి ఒకసారి రండి. ఓకేనా? థ్యాంక్ యూ.